is Metro News Network and you are watching Suchitra TV. एक व्यक्ति के संदेश के अनुसार हमारा सुचित्रा टीवी तेलंगाना और आंध्र प्रदेश का पहला पूर्णता से AI पावर्ड न्यूज चैनल है। लोकल पत्रकारी इस क्रांतिकारी कदम का समर्थन करें। कृपया शामिल हों, सब्सक्राइब करें, लाइक करें और शेयर करें ताकि यह हैदराबाद में सबसे अधिक प्रभावित करने वाला प्लेटफॉर्म बन जाए जहां हमारी मांगें अनदेखी की जाती हों। Metro Sadhana Samiti demands justice for North Hyderabad. Kutbulapur MLA KP Vivekananda strongly questioned the urgency of proposing metro extensions to sparsely populated areas like Ohanagar while ignoring the densely populated Mahanagar. Speaking on behalf of the residents, who have voluntarily united under the banner of Metro Sadhana Samiti, he highlighted the daily struggles faced by lakhs of commuters in regions like Suchitra, Kampali, and Metro. Vivekananda demanded the state government take swift and concrete action to extend the metro rail to Metro immediately. He emphasized that the people of North Hyderabad deserve equal opportunities for growth and development, urging the government to address this glaring neglect in Metro Phase 2 plans. It's time to bring justice to Mahanagar over Ohanagar. ప్రతి నిర్ణయం వెనుక కూడా మరి వ్యాపార కోణం రియల్ ఎస్టేట్ కోణంతో ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి క్షణం కూడా ఎండగడుతూ ఉన్నారు. ఈరోజు మరి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో మేడ్చల్ మెట్రో రైల్ సాధన సమితిగా మరి స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి సంక్షేమ సంఘం నాయకులందరూ కూడా ముందుకు వచ్చి ఇక్కడ ఉత్తర ప్రాంతానికి హైదరాబాద్ నగరం ఉత్తర ప్రాంతానికి తీవ్రంగా అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి వారే స్వచ్ఛందంగా అందరూ కూడా మేడ్చల్ ప్రాంతానికి మేడ్చల్ రూట్లో మెట్రో రైలు సాధించి తీరుతామని చెప్పేసి మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని గత సంవత్సరం కాలం నుండి చూస్తూ ఉన్నాం, చేస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ ఉత్తర నగరానికి ఉత్తర ప్రాంతానికి హైదరాబాద్ నగరంలో నార్త్ సిటీ ఏదైతే ఉన్నదో మరి కండ్లకోయ వరకు ప్యారడైజ్ నుంచి కండ్లకోయ వరకు కూడా మెట్రో రైలు వేయాలని చెప్పేసి కూడా ఆ రోజు నిర్ణయం తీసుకొని ఒక కన్సల్టెన్సీని కూడా అపాయింట్ చేసి దీనిపైన స్టడీ చేసి డిపిఆర్ తయారు చేసి రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ప్రతిపాదించాలని చెప్పేసి కూడా ఆ రోజు నిర్ణయం తీసుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ఆలోచన లేకుండా ఇలాంటి అధ్యయనం లేకుండా ఇక్కడ ఈ యొక్క మెట్రో రైలు గురించి ఇలాంటి మరి ప్రతిపాదనలు కూడా ఉన్న ప్రతిపాదనలు కూడా అన్ని కూడా రద్దు చేసి మరి ఇంత పెద్ద మహానగరాన్ని విస్మరించి తన ఊహానగరం ఏదైతే ఉన్నదో ఫోర్త్ సిటీ అని చెప్పుకుంటా ఉన్నారో ఆ యొక్క ఈ యొక్క మహానగరాన్ని వదిలిపెట్టి తన ఊహానగరానికి మెట్రో రైలు తీసుకెళ్తా అంటే ఇక్కడ ప్రజలందరూ కూడా ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు. అది కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 40 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి తన ఊహానగరానికి మాత్రం మెట్రో రైలు కావాలి. కానీ ఇక్కడ లక్షలాది జనము అతి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క మా సుచిత్ర కానివ్వండి, జిడిమెట్ల విలేజ్ కానివ్వండి, కొంపల్లి కానివ్వండి, మరి కండ్లకోయ మేడ్చల్ కానివ్వండి, వీటిని పూర్తిగా విస్మరించి మరి ఎక్కడనో మారుమూలంగా ఉన్నటువంటి తన ఊహానగరానికి ఫోర్త్ సిటీకి మెట్రో రైలు వేయడం అనేది మాత్రము ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా ప్రజల పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క పోరాటం, ఈ యొక్క ఉద్యమం ప్రజల నుంచి పుట్టుకొస్తూ ఉన్నది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా రియల్ ఎస్టేట్ కోణంలో నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. తాను ఒక ముఖ్యమంత్రి ప్రజలు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు, మరి తన యొక్క సాంకేతికంగా కూడా సైంటిఫిక్గా కూడా ఆలోచన చేసి ఎక్కడేం అవసరం ఉందో తెలియకుండా ఒక అనుభవం లేని ముఖ్యమంత్రి, ఒక అసమర్థిత ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉంటే బాధపడుతుంటే పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. కాబట్టి ఇక్కడ మేడ్చల్ మెట్రో సాధన సమితి వారి యొక్క డిమాండ్ ప్రధానంగా న్యాయమైన డిమాండ్ ఇది. గతంలో కేసీఆర్ గారు ఖచ్చితంగా దీని అవసరాన్ని గుర్తించి దీన్ని ప్రతిపాదించింది కూడా. కాబట్టి దాన్ని రద్దు చేసి తన ఒక ఊహానగరానికి ఫోర్త్ సిటీకి మెట్రో లేని తీవ్రంగా ప్రజలు ఖండిస్తూ ఉన్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీనికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజలకు అండగా ఉండి న్యాయమైనటువంటి డిమాండ్ ఇది. గతంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసే వరకు కూడా
మేము పోరాటం ఖచ్చితంగా చేస్తాం, వీరికి సహకరిస్తాం. ఈ యొక్క ఉద్యమం ఇక్కడితో ఆగదు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమంలాగా చేపడతాం. ఇప్పటికే 25,000 పైచులకు 1,00,000 మంది వరకు కూడా సంతకాల సేకరణ జరుగుతూ ఉన్నది ఈ ప్రాంతం అంతా కూడా. కాబట్టి దీన్ని ఇంత ఇంపార్టెంట్ ముఖ్యమైన అంశాన్ని కూడా విస్మరించి ఈరోజు హైదరాబాద్ నగరాన్ని విస్మరిస్తూ ఉన్నాడు, మహారాణా నగరాన్ని విస్మరిస్తూ ఉన్నాడు. కేవలం తన ఊహానగరం అయితే ఫోర్త్ సిటీ అని పదే చెప్తా ఉన్నాడు. అరే ఉన్న ప్రజలంతా ఇక్కడ ఉన్నారు, నగరం అంతా ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ పట్టించుకోకపోయి ఇక్కడ గాలిలో ఉన్నటువంటి నగరాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. మొదటి నిరసన కార్యక్రమం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క మేడ్చల్కి మెట్రో రైలు వచ్చే వరకు కూడా ఈ యొక్క పోరాటం ఉధృతం చేస్తాం. ప్రభుత్వం కళ్ళు తెరిచే వరకు కూడా, ముఖ్యమంత్రి కళ్ళు తెరిచే వరకు కూడా మా పోరాటం ఆపబోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ముఖ్యంగా ఇక్కడ ప్రజలందరూ ఇక్కడైతే స్థానికంగా ఉన్నటువంటి North Hyderabad is grappling with severe traffic congestion, with lakhs of commuters struggling during peak hours. It now takes 30 to 40 minutes to cover just half a kilometer at Suchitra Junction, said Bhima Residents Welfare Association President, Rajendra Reddy. He added, excluding north from metro expansion while covering other directions is a grave injustice. We demand immediate metro connectivity from Paradise to Medchal to address this crisis and ensure equitable development. Resident Welfare Officers Association Welfare Association President ga unnaru tamaru. Every minute increase aitu untadi. It's a peak hour, evening 6 ki, morning 8 to 10 peak hours, lakhs of people will travel. ఇక్కడ సుచిత్ర చౌరస్తా అని హాఫ్ కిలోమీటర్ ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఈవినింగ్ టైంలో 30 to 40 minutes పడుతుందండి హాఫ్ కిలోమీటర్ ట్రావెలింగ్కి. సో దిస్ ఈజ్ వెరీ హారిబుల్. దయచేసి లివింగ్ స్టాండర్డ్స్ని పెంచాలి. మన హైదరాబాదు వరల్డ్ క్లాస్ సిటీ అనేది మనం తయారు చేసుకుంటున్నాం. 4 దిక్కుల మెట్రో ఉండాలి, 3 దిక్కులో ఉండి ఇంకో దిక్కు లేకపోవడం అనేది బ్యాలెన్స్ కూడా కాదు.